అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ యువశ్రీ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో సహాయ ఆచార్యగా పనిచేస్తున్నాను. పిఎం ఉషా ప్రాజెక్టులో భాగంగా కవిత్రయ భారతంలో ప్రతిబింబించే న్యాయ వ్యవస్థ అనే అంశం మీద నేను పరిశోధన చేస్తున్నాను. అయితే ఈ మహాభారతంలో సభాపర్వం, శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం 3 పర్వాలని నా పరిశోధనకు తీసుకోవడం జరిగింది. మరి ఈ నా పరిశోధనలో చాలా మందితో నేను మాట్లాడుతున్నాను ఈ మహాభారతానికి సంబంధించి. అందులో ముఖ్యంగా ఆచార్యులు, పండితులు, సాహితీవేత్తలు, పురాణ ప్రవచనకారులు, అవధానులు, ఇలా ఎంతమందినో నేను మాట్లాడిస్తున్నాను. ఎందుకంటే నేను విషయాలు తెలుసుకోవడమే కాకుండా ఇలా మాట్లాడించడము 10 మందికి, అంటే నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ హృదయాల్లో ఉండేటటువంటి కొన్ని అంశాలను, మహాభారతానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను, కొన్ని విషయాలను మీ ముందుకి తీసుకురావాలి, యువత ముందుకు తీసుకురావాలనేటటువంటిదే నా ఈ సంకల్పము. అయితే ఈ అద్భుతమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి మహాయజ్ఞానికి నేను శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఒక వక్తని ఆహ్వానిస్తున్నాను. వారు ఆచార్య పిసి వెంకటేశ్వర్లు గారు. వారు తిరుపతిలో, ఈ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి వక్తల్లో, విమర్శకుల్లో చెప్పాలంటే మొదటి స్థానంలో ఉన్నారు అని చెప్పాలి. ఈ రోజుల్లో మంచి వక్త, మంచి రచయిత, బాగా వాక్ పటిష్టం కలిగినటువంటి వారు, అద్భుతంగా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం గలవారు, సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో నిష్ణాతులుగా తయారవుతున్నారు. ఈ మన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధన సంస్థ సంచాలకులుగా వారు ప్రస్తుతం ఉన్నారు. వారిని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం వెంకటేశ్వర గారు. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు నేను ఈ పరిశోధనలో కవిత్రయ భారతంలో ప్రతిబింబించే న్యాయ వ్యవస్థ అని నేను ఈ శీర్షిక ఎంచుకోవడం జరిగింది. నేను పరిశోధన చేస్తూ అంటే నా ఒకదాన్ని పరిశోధనే కాదు, ఈ మహాభారతం మీద చాలామందితో మాట్లాడదాము, అంటే ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచనలు స్వీకరించి దాన్ని వీడియో రూపంలో నేను సమాజంలోకి తీసుకెళ్లాలనేటటువంటిది నా ఆలోచన. మరి ఇక్కడ నేను ఈ సభాపర్వము, శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం 3 పర్వాలను తీసుకున్నాను కదా. కొంతమంది చేత సభాపర్వాన్ని, కొంతమంది చేత శాంతి పర్వాన్ని, కొంతమంది ఆనుశాసనిక పర్వాన్ని అలా మాట్లాడిస్తున్నాను. నాకు వచ్చినటువంటి సందేశాన్ని నేను ఎవరైతే ఈ వక్తలుగా మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను రాబడుతున్నాను విషయాలు. అయితే ఇక్కడ నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏంటంటే శాంతి పర్వానికి సంబంధించి. సభాపర్వము అక్కడి నుంచి ఒకేసారి నేను శాంతి పర్వంలోకి వెళ్ళాను. మధ్యలో పర్వాలని నేను స్పృశించలేదు ఇక్కడ. ఎందుకనంటే మహాభారతానికి మూలమైనటువంటిది, మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానికి మూలమైనటువంటిది సభాపర్వం. అక్కడ సభాపర్వంలో జరిగినటువంటి సంఘటనలు, దాని పర్యవసానం కురుక్షేత్ర సంగ్రామం, యుద్ధం అయిపోతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత కౌరవులు ఓడిపోవడము, చాలామంది అక్కడ మరణించడం జరుగుతుంది. ఎవరైతే రాజ్యాన్ని స్వీకరించాలనుకున్నారో వాళ్ళకి రాజ్యం వస్తుంది, పాండవులకి. ఇప్పుడు అక్కడ ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాలి. ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఆయన నిరాకరించారు. ఎందుకంటే ఇంతమంది చనిపోయిన తర్వాత నాకు ఈ రాజ్యం అవసరమా అనేటటువంటి ఒక రకమైనటువంటి బాధ ఆయనలో నెలకొంది. బంధువులు చనిపోయారు, నిరాశ నిస్పృహకి ఆయన లోనయ్యాడు. నాకు వద్దు, అన్నదమ్ములు చనిపోయారు, గురువులు చనిపోయారు, అందరూ చనిపోయారు కదా, అటువంటి రాజ్యం నాకెందుకు అని ఆయన బాధపడుతుండేటటువంటి ఆ క్రమంలో శ్రీకృష్ణుడు ఆయన్ని ఓదార్చి భీష్మ పితామహ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ తీసుకెళ్ళినప్పుడు అక్కడ భీష్ముడు అంపశయ్య మీద ఉంటాడు. ఆయన అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చేత చాలా విషయాలు చెప్పిస్తాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి. అలా భీష్మ పితామహుడు, అంటే ఒక రాజు అంటే ఎలా ఉండాలి, రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఇలాంటివి చాలా విషయాలు ఆయన ధర్మరాజుకి చెప్తూ ఇక్కడ చాలా కథలు కూడా చెప్తాడు ఆయన. అలా ప్రారంభమైనటువంటి శాంతి పర్వము ఈరోజు నేను ఆ పర్వానికి సంబంధించి మీతో తెలుసుకోవాలనుకుంటున్నాను కొన్ని విషయాలు.
అయితే ముందుగా మీరు ఏం చేస్తారనంటే మహాభారతానికి సంబంధించినటువంటి ఒక 4 మాటలు మాకు చెప్పి దాని తర్వాత మళ్ళీ నా సందేహాల్ని మీరు నివృత్తి చేతురు. ఉమ్. తెలుసుకోవడం కంటే మీరు చర్చించాలనుకొని వచ్చారు కాబట్టి ఉమ్. సంతోషమ్మా. ధన్యవాదాలు. ముందుగా మంచి ప్రాజెక్ట్ని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పిఎం ఉషా పక్షాన మీరు నిర్వహిస్తున్నారు డాక్టర్ యువశ్రీ గారు. ఎందుకంటే గతం అనేటువంటి రోజుల్లో మనం కాలం వెళ్లదీస్తున్నటువంటి ఈ సందర్భంలో మహాభారతం యొక్క ప్రాసంగికత ఈనాటి ఆధునిక సమాజానికి ఎంతవరకు అవసరం అనేటువంటి కోణం నుంచి మీరు తీసుకున్నటువంటి అంశం సాగుతుందని నేను భావిస్తున్నాను. ఆంధ్ర మహాభారతం వ్యాసుడు రాసినటువంటి మూలానికి, సంస్కృత విరచితమైనటువంటి మూలానికి అనువాదం అయినా ఇది ఒక స్వతంత్రమైనటువంటి రచన, ఒక ప్రత్యేకమైనటువంటి స్వయం ప్రతిపత్తి వ్యక్తిత్వం కలిగినటువంటి రచన. సంస్కృత మహాభారతానికి, తెలుగు మహాభారతానికి ఆ రూపంలో, స్వరూపంలో ఒకటేగా కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా పరిశీలించినప్పుడు అది ఖచ్చితంగా తెలుగు వారి యొక్క, తెలుగు సమాజం యొక్క, తెలుగు ప్రజల యొక్క మనోభావాల్ని ప్రతిబింబించేటువంటి విధంగా ఉండేటట్లుగా నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురు కలిసి దీన్ని పూర్తి చేసినటువంటి అంశాన్ని మనం మర్చిపోకూడదు. దానికంటే ముందుగా మీరు ఇప్పుడు న్యాయ లేకపోతే ధర్మ అనేటువంటి అంశాలపైన దృష్టి కేంద్రీకరించారు. నన్నయ్య చెప్పినటువంటి మొదటి పద్యంలోనే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మీరు అక్కడి నుంచి దాన్ని తీసుకున్నారని అనుకుంటున్నాను నేను. తత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, నీతి శాస్త్ర కోవిదులు న్యాయ శాస్త్ర విశేషం అని చెప్పి మొట్టమొదటగా అక్కడే చెప్పాడంటే ఈ మహాభారతం ఏ కోణాల్లో పరిశీలిస్తే ఇది తత్వశాస్త్రంగా, మనస్తత్వశాస్త్రంగా, న్యాయశాస్త్రంగా, లేకపోతే రకరకాలైనటువంటి ఇతిహాసంగా, పురాణంగా ఎలాగ కావాలంటే ఆ దృష్టితో చూస్తే అలా కనపడుతుందనేటువంటి విషయాన్ని నన్నయ్య స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇందులో న్యాయశాస్త్రం కూడా ఇమిడి ఉంది అని ఆయన నేరుగానే చెప్పాడు, నర్మగర్భంగా ఎక్కడా చెప్పలేదు. అయితే అందులో ఉన్నటువంటి న్యాయశాస్త్రం, అందులో ఉన్నటువంటి ఆ కాలం నాటి సామాజిక వ్యవస్థను ఆధారం చేసుకొని రూపొందించబడినటువంటి న్యాయశాస్త్రం, దానికి సంబంధించి ఇందులో అనేక విషయాలు ఉంటాయి. మీరు ప్రత్యేకించి ఏ పర్వం గురించి అయితే పరిశోధన తీసుకున్నారో అది సభాపర్వం కావచ్చు, శాంతి పర్వం కావచ్చు, ఆనుశాసనిక పర్వం కావచ్చు, వీటిలో ఉన్నటువంటి అంశాలని మీరు మంచి కోణం నుంచి చూస్తున్నారని చెప్పి భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్నటువంటి శాంతి పర్వం మీరు చెప్పినట్టు ఒకానొకమైనటువంటి నిర్వేదమైనటువంటి స్థితిలో నుంచి ధర్మరాజును ఉత్సాహభరితమైనటువంటి స్థితిలోకి తీసుకురావడానికి భీష్మ పితామహుడు చేసినటువంటి ప్రయత్నం సఫలమైందా, విఫలమైందా అనేటువంటిది శాంతి పర్వంలో ఉన్నటువంటి అనేక సంభాషణలపైన ఆధారపడి ఉంటుంది. నిర్వేదంతో కూడుకున్నటువంటి ఒక మనిషి సవేదంతో మంచి చెయ్యాలి అనేటువంటి దృక్పథంతో రాజ్యపాలకుడిగా మారడానికి భీష్ముడు ఇచ్చినటువంటి ధైర్యం, భీష్ముడు ఇచ్చినటువంటి సందేశమే ఈ శాంతి పర్వం అంతా కూడా అలుముకుని ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు ఉపాఖ్యానాలు అనేటువంటివి ప్రధానంగా రెండు దగ్గరలే కథలు అనేటువంటివి ఎక్కువ కనపడతాయి. అవే మొత్తం అంతా మహాభారతానికి ప్రాణంలాగా, ఆయుపట్టులా కనపడతాయి. అందులో మొదటిది అరణ్య పర్వం. అక్కడ పాండవులు అనేటువంటి వాళ్ళు దాదాపుగా 13 సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు. ఖాళీగా కూర్చోవడం అంటే అరణ్యవాసం చేస్తున్నారు. ఆ సందర్భంలో ఊరికే కూర్చొని ఏదో వచ్చారు ఆకులు అలములు తింటూ ఉండిపోవడం అనేటువంటిది ముఖ్యం కాదు. అందుకే అక్కడ అనేక రకాలైనటువంటి ఉపాఖ్యానాల ద్వారా పాండవులకు రకరకాలైనటువంటి అంశాలను బోధింపచేస్తారు ఆ పర్వంలో. ఇక్కడికి వచ్చేటప్పటికి రాజ్యమంతా చేతికి చిక్కిన తర్వాత, రాజ్యమంతా వచ్చిన తర్వాత దాన్ని పరిపాలించలేకడానికి నాకు అర్హుడినే కాదా అనేటువంటి విషయం సందేహం వచ్చినప్పుడు వాటన్నిటికి కూడా పరిష్కార మార్గాలు అనేటువంటివి ఇక్కడ కనపడతాయి. కాబట్టి శాంతి పర్వం అనేటువంటిది పాండవుల పరిపాలనకు, ముఖ్యంగా ధర్మరాజు యొక్క పరిపాలనకు ఒక దిశానిర్దేశం చేసినటువంటి పర్వంగా మనం అర్థం చేసుకోవాలి. చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ భీష్ముడు మాట్లాడుతూ ధర్మరాజుతో రాజు ఎలా ఉండాలి, రాజు అవలంబించాల్సినటువంటి పనులు ఏంటి అని దండనీతి గురించి చెప్తాడు అక్కడ. అసలు దండనీతి అంటే ఏంటి?
అది కొంచెం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మామూలుగా ఏంటంటే జనరల్గా మనకి ఇప్పుడున్నటువంటి లౌకిక అర్థంలో చూసినప్పుడు దండం అంటే దండం దశగుణ భవేత్ అనేటువంటిది మనకు ఉన్నటువంటి శ్లోకం. అంటే కర్రతో కొడితే అన్నీ కూడా సవ్యంగా వస్తాయి అనేటువంటిది. ఇక్కడ మనం దండనీతి అనేటువంటి దాన్ని అలా అర్థం చేసుకోకూడదు. దండనీతి అనేటువంటి దాంట్లో మహాభారతంలో తిక్కన చెప్పిన దాని ప్రకారం వ్యాసుడిని అనుసరించి ఆయన అనువదించినటువంటి దాని ప్రకారం దండనీతిలో 2 భాగాలు ఉన్నాయి. అది ఒకటి వచ్చేసి రాజ్యనీతి, యుద్ధనీతి రెండింటిని కలిపి దండనీతి అవుతుంది. అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఎలా పరిపాలించాలి, పరిపాలించే క్రమంలో ఏదైనా సమస్యలు వస్తే ఎలా వాటిని దండనతో తన యొక్క అధికారంతో వాటిని తగ్గించాలి, అదుపులో పెట్టాలి అనేటువంటి చెప్పడం దండనీతి అనేటువంటిది. ఎందుకంటే భీష్ముణ్ణి ధర్మరాజు నేరుగా అడిగాడు ఆ విషయాన్ని. మీరు పరిపాలించమంటున్నారు, నేను అనుకోవట్లేదు అన్నప్పుడు లేదు పరిపాలించాలి అని చెప్పినప్పుడు అసలు ఏంటి నీతి అంటే ఏంటి, అందులో దండనీతి అంటే ఏంటి అన్నప్పుడు అయ్యా దండనీతి అంటే ఊరికే కొట్టడం కాదు, బెదిరించడం కాదు, అందులో రాజ్య పరిపాలన ఉంటుంది. రాజ్య పరిపాలనలో భాగంగా అవసరమైతే యుద్ధం చేయాలి, యుద్ధం కూడా నీతిబద్ధంగా చేయాలి. అలాంటి నీతిబద్ధమైనటువంటి యుద్ధం చేసి విజయం సాధించారు కాబట్టి నువ్వు రాజ్యపాలన చేయడానికి అర్హుడివి అని చెబుతూ అక్కడ దండనీతి గురించి చెప్పుకుంటూ వస్తాడు. దండనీతి అనేటువంటిది ఒక శాస్త్రంగా ఎలా రూపొందింది అనేటువంటి విషయాన్ని గురించి చెప్పుకుంటూ వస్తాడు. కృతయుగంలో దండనీతి అనేటువంటిది లేదయ్యా. 4 యుగాలు మొత్తము. కృతయుగంలో ధర్మం అనేటువంటిది 4 పాదాల మీద నడిచింది. అక్కడ దండము పరిపాలన అనేటువంటిది లేదు. అందరూ ఎవరిపాటి వాళ్ళు హాయిగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత కృతయుగం తర్వాత వచ్చినటువంటి త్రేతాయుగంలో 3 పాదాలకు వచ్చింది ధర్మం నడబెడక. ద్వాపర యుగంలో 2 పాదాలకు వచ్చింది, కలియుగంలో 1 పాదానికి వచ్చింది. అయితే ఈ పరిస్థితుల్లో కృతయుగం అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడికి దగ్గరికి చాలామంది వెళ్ళి మొరపెట్టుకున్నారు. అయ్యా ఇక్కడ ఏమీ లేదు, ఎవరిపాటికి వాళ్ళు ఎట్టంటే అట్ట బ్రతికేస్తున్నారు, ఒక నియమ నిబంధనలు లేవు. కృతయుగంలో ఆ పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు వచ్చేటప్పటికీ త్రేతాయుగంలో పరిస్థితి మారిపోయింది అనేటువంటి ఆలోచన చేసి ఏదన్నా ఒక శాస్త్రాన్ని, ఒక నీతిని ఉపదేశించేటువంటి గ్రంథాన్ని ఏమని చెప్పి బ్రహ్మదేవుని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే, మీరేం భయపడవాకండి, నేను కొన్నిటిన్నింటిని కూడా రూపొందించి నేను చూస్తూ ఉన్నాను, గమనిస్తూ ఉన్నాను. సప్తాంగాలను, 12 మండలాలను, రకరకాలైనటువంటి పంచ ఉపాయాలను, వీటన్నిటిని మిళితవించి ఒక శాస్త్ర గ్రంథాన్ని తయారు చేస్తున్నాను అని చెప్పి దాదాపుగా 1,00,000 అధ్యాయాలు కలిగినటువంటి ఒక శాస్త్ర గ్రంథాన్ని తయారు చేస్తాడు. దాన్ని చూసేటప్పటికి ఏం అర్థం కాదు. ఈ 1,00,000 అధ్యాయాలు ఎప్పటికీ మానవుడి యొక్క ఆయుష్ దాటిని అర్థం చేసుకోవడానికే సరిపోద్ది, వాళ్ళు ఎప్పుడు ఇంక అనుసరిస్తారని చెప్పి మళ్ళీ సందేహాన్ని వ్యక్తపరిస్తే అప్పుడు బ్రహ్మ యొక్క లలాట భాగం నుంచి ఒక వ్యక్తి పుడతాడు. విశాలాక్షుడు అనేటువంటి వాడు బ్రహ్మ యొక్క లలాట భాగం నుంచి పుడతాడు. బ్రహ్మ తయారు చేసినటువంటి 1,00,000 అధ్యాయాల యొక్క ఆ నీతిని దాదాపుగా 10,000 అధ్యాయాలకి కుదిస్తాడు. 10,000 అధ్యాయాలు కూడా ఎప్పటికి వీటిని చదువుకునేది అనేటువంటి అంశంతో వాటన్నిటిని శుక్రాచార్యుడు ఇంకా కుదించి 1000 అధ్యాయాలుగా తయారు చేస్తాడు. ఆ 1000 అధ్యాయాలను కూడా తర్వాత మునులు ఇంకా సంక్షిప్తీకరించి మనిషి లేకపోతే మానవుడు అనేటువంటి వాడు అర్థం చేసుకోవడానికి వీలయ్యేటువంటి విధంగా ఒక శాస్త్రాన్ని తయారు చేశారు. అదే దండనీతి అనేటువంటిది. ఈ దండనీతిని చూపించి విష్ణుమూర్తి అనేటువంటి ఆయన, విష్ణుమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఉన్నటువంటి ఆయన ఒక రాజును తయారు చేసి ఈ రాజుకి ఆ దండనీతిని ఇచ్చి నువ్వు పరిపాలించు అని చెప్పి ఒక రాజుని ఎంపిక చేస్తాడు విష్ణుమూర్తి. అయితే ఆయన ఎంపిక చేసినటువంటి మొదటి రాజు విరజుడు అనేటువంటి వాడు. విరజుడు ఏమంటాడు, అయ్యా నేను పరిపాలించలేను, నేను ఏదో తపస్సు చేసుకుంటూ ఉండమంటే ఉంటాను, కానీ ఈ ప్రజలైనటువంటి వాటిని వీళ్ళంతా అదుపులో కూడా పెట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆ విరజుడు అరణ్యాలకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కర్దముడిని పిలిపిస్తారు. కర్దముడు కూడా నేను పరిపాలించాలని చెప్పి ఆయన కూడా అరణ్యాలకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనంగుడు అనేటువంటి రాజుని విష్ణుమూర్తి నియమిస్తాడు. అనంగుడు దండనీతిని ఉపయోగించి మొట్టమొదటిసారిగా చాలా చక్కగా పరిపాలిస్తాడు. ఆ అనంగుడికి నీతి అనేటువంటి కొడుకు పుడతాడు. ఆ నీతి అనేటువంటి కొడుకు సునీధ అనేటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు. వాళ్ళకిద్దరికీ వేణుడు అనేటువంటి రాజు పుడతాడు.
ఆ వేణుడు అనేటువంటి రాజు పరిపాలించేటువంటి రోజుల్లో దండనీతికి కొంచెం సమస్య ఏర్పడుతుంది. ఆ వేణుడు అనేటువంటి వాడు సక్రమంగా పరిపాలించకుండా కొంతమంది స్వార్థపరుల చేతుల్లో చిక్కి ఇష్టానుసారం పరిపాలిస్తూ ఉంటే అప్పుడు మునులు వచ్చి వేణుడు యొక్క కుడి తొడను మర్దిస్తాడు. ఆ కుడి తొడను మర్దిస్తే అందులో నిషీధుడు అనేటువంటి వాడు పుడతాడు. వాడు ఇంకా రాక్షసుడుగా తయారవుతాడు. మళ్ళా ఎడమ తోడను మర్దిస్తారు. ఎడమ తోడను మర్దిస్తే వైన్యుడు అనేటువంటి ఒక మహాపురుషుడు పుడతాడు. ఆ వైన్యుడు అనేటువంటి మహాపురుషుడు ఈ దండనీతిని చక్కగా అమలు చేస్తూ రాజ్యం అనేటువంటి ఒక సమిష్టమైనటువంటి వ్యవస్థను తయారు చేసి దండనీతి అవసరమే ప్రజలకు కాదు, ముఖ్యంగా స్వార్థపరులకు, దుర్మార్గులకు, సమాజాన్ని తప్పుతో పట్టించేటువంటి కొంతమంది వ్యక్తులకు ఈ దండనీతి అవసరం అనేటువంటి దాన్ని గుర్తించి ఆ విధంగా పరిపాలిస్తారు. ప్రజలైనటువంటి వాళ్ళు సుఖశాంతులతో ఉండడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ విధంగా దండనీతి అనేటువంటి దాన్ని రాజు కోసం ఆ రోజు బ్రహ్మ శాస్త్రాన్ని రాస్తే విష్ణుమూర్తి రాజుకి ఇస్తే ఆ రాజు అనేటువంటి దాన్ని అనుసరిస్తూ వచ్చాడు. కాబట్టి దండనీతిని రాజు అనేటువంటి వాడు ఎట్టంటే అట్టు ఉపయోగించకూడదు. మహాభారతంలో మనకు చెప్పినటువంటి తిక్కన ఏంటంటే, తోటమాలి ఒక తోటను సంరక్షించినట్టుగా రక్షిస్తూ పూలు పళ్ళు కోసుకున్నట్టుగా అవసరమైనంత వరకే వాటిని కోసుకోవాలి, కానీ చెట్లను తగలబెట్టి బొగ్గులు తయారు చేయకూడదు. ప్రజలకు అవసరమైనటువంటి విధంగా ఆ దండనీతిని ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడే విధంగా దండనీతిని చేయాలి, కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఆ దండనీతిని అమలు చేయకూడదు. ఎంతుంది దండనీతి అనేటువంటి అంశానికి సంబంధించి తిక్కన శాంతి పర్వంలో భీష్ముడి చేత చెప్పించాడు ఈ దండనీతి గురించి. యదా హి ధర్మస్య గ్లానిర్